హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ అండ్ కేక్స్. లాస్ట్ వీడియోస్లలో చాలా వరకు బేకింగ్కి అవసరమైన ఎక్విప్మెంట్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ అన్నిటి గురించి అయితే చూసామండి. ఈ వీడియోలో ఇంకా కొన్ని ఐటమ్స్ గురించి అయితే చూద్దాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాక్లెట్ కాంపౌండ్స్ అండి. ఇవి వచ్చేసి మనకి కేక్స్ అయినా కానీ డోనట్స్, బ్రౌనీస్, చాకోలావా కేక్ వేటిలో అయినా ప్రతి దానికి ఇవైతే అవసరం అవుతుందండి. అందుకని చెప్పి మీరు షాప్కి వెళ్ళినప్పుడు మీ దగ్గరలో ఇవి ఎక్కడ దొరుకుతాయి, మనం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మన దగ్గరలో అవైలబిలిటీ ఎలా ఉంది, మనం ఆన్లైన్లో కొనుక్కోవాలా, బయట షాప్ దగ్గరలో నుంచి తెచ్చుకోవచ్చా, ఇవన్నీ మనం ముందే చెక్ చేసుకొని పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఈజీగా తెచ్చుకోవచ్చు. అందుకని చెప్పి మీకు ఇవన్నీ అయితే అవసరం అవుతుంది అని చెప్పి ఇలా వీడియో అయితే చేస్తున్నాను. ఈ కాంపౌండ్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి: డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్. డార్క్ కాంపౌండ్లో మనకి కోకో పౌడర్ని బట్టి పర్సంటేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అందులో డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. అంటే CP16, CP11, CP45 అలా. సో మనం ఎక్కువగా CP16 అయితే యూస్ చేస్తామండి కేక్స్కి. ఈ చాక్లెట్ కాంపౌండ్స్ చాలా బ్రాండ్స్ ఉంటాయి, కానీ నాకు ఎక్కువగా ఇదే అవైలబుల్ ఉంటుందండి. అందుకే నేను 2M బ్రాండ్ వాడతాను. మీకు దగ్గరలో చెక్ చేసుకోండి, ఏది తక్కువ ప్రైస్, ఏది ఎక్కువ అవైలబిలిటీ ఉంటుందో అదే యూస్ చేయండి. దీంట్లో ప్రైస్ వచ్చేసి 180 నుంచి 250, 300 వరకు అయితే ఉంటుందండి. బేకింగ్ మెటీరియల్స్ దొరికే షాప్లో లేకపోతే హోల్సేల్ షాప్లో ఇలా మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకి 10 to 15% డిస్కౌంట్ అయితే ఇస్తారండి. మీరైతే చెక్ చేసుకోండి. ఈ కాంపౌండ్స్తోని చాక్లెట్స్ చేసి కూడా ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి. ప్రెసెంట్ బేకరీస్లలో చాలా వరకు ఇలా హోమ్ మేడ్ చాక్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. మనం ఆన్లైన్లో కానీ ఇంటి దగ్గర కానీ హోమ్ మేడ్ చాక్లెట్స్కి ప్రెసెంట్ చాలా డిమాండ్ ఉంది. సో మీకు ఇలా కాంపౌండ్ ఈజీగా అవైలబుల్ ఉంటే మీరు చాక్లెట్స్ కూడా చేసి రీసేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాక్లెట్ ర్యాపర్స్ అండి. మనము చాక్లెట్ బిజినెస్ చేయాలనుకుంటే చాక్లెట్ కాంపౌండ్తో పాటు చాక్లెట్ ర్యాపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి 2 టైప్స్ దొరుకుతాయండి చాక్లెట్ ర్యాపర్స్ వచ్చేసి. ఒకటి ఫాయిల్ టైప్, ఇంకొకటి వచ్చేసి కవర్ టైప్. ఫాయిల్ టైప్ ర్యాపర్స్లలో మనకి ఆల్టర్నేటివ్గా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ అయితే వస్తుందండి. అది మనం డోనట్స్ చేసేటప్పుడు యూస్ చేస్తాము. ర్యాపర్స్ యూస్ చేసేటప్పుడు అవి మాత్రం కొంచెం తీసి సేవ్ చేసుకోండి. ఈ ర్యాపర్స్ 250 పీసెస్ సెట్ లాగా ఉంటాయి. ఆ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ నుంచి 90 రూపీస్ వరకు అయితే ఉంటాయండి. ఈ చాక్లెట్ కవర్స్ యూస్ చేసినప్పుడు మనం ట్విస్టర్ టై రిబ్బన్స్ అయితే యూస్ చేయాలండి. ఈ రిబ్బన్స్ వచ్చేసి 20 రూపీస్కి 250 పీసెస్ అలా అయితే వస్తాయి. చాక్లెట్స్ ప్యాకింగ్ ఎలా చేయాలి అనేది మనము చాక్లెట్స్ నేర్చుకునేటప్పుడు చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ మౌల్స్. మనకి ఆన్లైన్లో చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే దొరుకుతున్నాయి, కానీ మనకి ఏదైనా ఒక 2-3 తీసుకుంటే సరిపోతుందండి ప్రెజెంట్. తర్వాత మీకు ఆర్డర్స్ని బట్టి చాలా వరకు ఫెస్టివల్కి రిలేటెడ్, ఈవెంట్కి తగ్గట్టు మౌల్స్ అయితే వస్తున్నాయి. ప్రెజెంట్ అయితే అవి అయితే ఎక్కువ ట్రెండీ అవుతున్నాయి. మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి CMC GMS పౌడర్ అండి. ఇవి మనకి ఐస్ క్రీమ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇవి లేకపోయినా మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అండి, కానీ మనకి బయట వచ్చిన టేస్ట్, టెక్స్చర్ అయితే రాదు. దానికోసం అయితే ఇవి యూస్ చేస్తాము. మనం ఐస్ క్రీమ్స్ నేర్చుకునేటప్పుడు ఇవి యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాము. ఇవి లేకుండా కూడా ఎలా చేయాలో అయితే చూద్దాము. దీని వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ అండి. ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇవి జనరల్గా మనకి బయట చాలా తక్కువ అండి దొరకడము. బేకింగ్ షాప్స్లోనే ఎక్కువగా దొరుకుతుంది. మీరు ఒకసారి బేకింగ్ షాప్లో అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్రెడ్ మౌల్డ్ అండి. మనం ఇంట్లో వరకే చేసుకోవాలి అనుకుంటే మాత్రం బ్రెడ్ మౌల్డ్ అవసరం లేదండి. కేక్ టిన్లో కూడా బ్రెడ్ చేసుకోవచ్చు. ఇంకా సేల్ చేయాలి అనుకుంటే మాత్రం బ్రెడ్ మౌల్డ్ అయితే తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పిజ్జా ట్రేస్ అండి. ఈ ట్రేస్ వచ్చేసి మనకి పిజ్జాయే కాకుండా కుకీస్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను 2 పీసెస్ సెట్ అయితే తీసుకున్నాను. ఇవి అమెజాన్లో తీసుకున్నాను. ఇంట్లోనే చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఇలా ట్రేస్ అయితే ఏమి అవసరం లేదండి. ఇంట్లో నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేసే అల్యూమినియం ప్లేట్సే యూస్ చేసుకోవచ్చు. ఇంకా బిజినెస్ చేసుకోవాలి, త్వరగా అయిపోవాలి, ఓవెన్లో ప్లస్ స్టవ్ మీద 2 చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేట్స్ అయితే అవసరం అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి. దీంట్లో కూడా చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. నాకైతే దగ్గరలో ఇదైతే అవైలబుల్ ఉందండి, ట్రోపోలైట్ బ్రాండ్. నేనైతే ఎక్కువగా ఇదే యూస్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 180 నుంచి 200 వరకు అయితే ఉంటుందండి. ఇది ఒక ప్యాక్ వచ్చేసి 1000 గ్రామ్స్ ఉంటుంది. ఒక 2 to 3 కేక్స్ వరకు అయితే వస్తుందండి. విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి, 1 kg కేక్కి ఎంత విప్పింగ్ క్రీమ్ అవసరం అవుతుంది అనేది మనం వీడియోస్ చేసేటప్పుడు అయితే చూద్దామండి. మనం ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్క ఐటమ్ ఆన్లైన్లో కానీ బయట కానీ తెచ్చుకోవచ్చు అండి. కానీ విప్పింగ్ క్రీమ్ మాత్రం మనం ఆన్లైన్లో తెప్పించుకోలేము, బయటనే తెచ్చుకోవాలి. ఎందుకంటే అది మెల్ట్ అయిపోతుందండి 2-3 డేస్ ట్రాన్స్పోర్ట్ అలా చేస్తే. ఇంకా మనం డన్జో కానీ స్విగ్గీ కానీ ఇన్స్టాంట్ డెలివరీస్ ఏమైనా ఉంటే అలా అయితే ప్రిఫర్ చేయొచ్చు. కానీ ఆన్లైన్లో అమెజాన్లో ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయకండి.
ఇంకా మీకు దగ్గరలో ఎక్కడ విప్పింగ్ క్రీమ్ దొరుకుతుందో ఫస్ట్ వెతుక్కోండి. మీకు దగ్గరలో షాప్స్ కానీ లేకపోతే బేకరీస్లో కానీ బేకరీ వాళ్ళని అడిగి అలా మీకు దగ్గరలో అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకోండి. ఆల్మోస్ట్ నేను యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటెం గురించి అయితే మీకు చెప్పానండి. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అదే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్, కోకో పౌడర్, ఇంకా వచ్చేసి మైదా, షుగర్, ఇలాంటివి ఎక్కడైనా దొరుకుతాయండి. ఇన్స్టెంట్గా మనం ఇలా వెళ్ళి అలా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవడం కానీ మనకి దగ్గరలో ఎక్కడ అవైలబుల్ ఉంటుంది కానీ అలా వెతుక్కోవాలి. అందుకే నేను వీటి కోసం అయితే వీడియో చేశానండి. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ గురించి అయితే చెప్పానండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి బేకింగ్ ఎలా చేయాలనేది అయితే నేర్చుకుందాము. ఈ వీడియోస్లలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.